ఎన్నికలు వస్తున్నాయంటే రాజకీయ నాయకులు గెలుపు కోసం పోటీ పడుతూ ఉంటారు. రాజకీయ నాయకుల కంటే ఎక్కువగా సర్వే సంస్థల హడావిడే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఏపీలో కూడా ఇదే పరిస్థితి. ప్రధాన పార్టీలు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తుంటే వారికంటే వేగంగా ప్రజల నాడి తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు పోటీ పడుతున్నాయి. ప్రజల అభిప్రాయాలను బట్టి ఏ పార్టీ గెలుస్తుందో, ఎన్ని సీట్లు సాధిస్తుందో వంటివి తెలియజేస్తూ ఉంటాయి. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేక సంస్థలు సర్వేలు చేశాయి. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీదే విజయమని తేల్చగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్న క్రమంలో సర్వేలు మొదలుపెట్టేశాయి. తాజాగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇండియా టుడే, సి ఓటర్ కలిసి పార్లమెంట్ ఎన్నికలపై సర్వే చేసింది. ఈ సర్వేలో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం ఖాయమని తేల్చి చెప్పింది. పార్లమెంట్ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ 10 సీట్లు సాధిస్తుందని, గత ఎన్నికల్లో 9 ఎంపీ స్థానాల్లో సత్తా చాటిన బీఆర్ఎస్ ఈసారి 3 సీట్లతో సరిపెట్టుకోబోతున్నట్లు తెలిపింది. ఇక 4 సిట్టింగ్ స్థానాలున్న బీజేపీ 1 సీటు కోల్పోనుందని, హైదరాబాద్ ఎంపీ సీటును మజ్లిస్ నిలబెట్టుకుంటుందని ఇండియా టుడే, సి ఓటర్ సర్వే స్పష్టం చేసింది. ఇక ఏపీ విషయానికి వస్తే పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి 17 సీట్లు కైవసం చేసుకోనుందని, వైసీపీ 8 స్థానాలకు పరిమితం అవుతుందని సర్వేలో తేలింది. ఓట్ షేరింగ్ సైతం టీడీపీ పార్టీకి 45% ఓట్లు, వైసీపీకి 41% ఓట్లు పడతాయని తెలిపింది. ఇక కాంగ్రెస్, బీజేపీకి 1 ఎంపీ స్థానం కూడా రాదని ఇండియా టుడే, సి ఓటర్ సర్వే తేల్చింది. ఈ సర్వే రిపోర్టును టీడీపీ ట్వీట్ చేసి బాయ్ బాయ్ జగన్ అంటూ పోస్ట్ చేసింది. నిజంగా ఈ సర్వే ప్రకారం జరుగుతుందా లేక మరోలా వస్తుందా అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.